సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నానా బీభత్సం సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక్కసారిగా వందల మంది క్యాంపు కార్యాలయం చొచ్చుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా దగ్ధం చేసి, ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఫోటోలను మార్చే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో ఘర్షణ వాతావరణం అక్కడ నెలకొంది. ప్రభుత్వ నిబంధనల మేరకు సీఎం ఫోటో పెట్టాలి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ గలాటా సృష్టిస్తూ ఎక్కడికక్కడ దాడులు చేసుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆ గలాట అంతా కూడా ఒకంతా ఘర్షణ వాతావరణాన్ని దారితీసింది, ఒకంతా భయానక వాతావరణాన్ని సృష్టించింది. అయితే ఈ ఘటన పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాగిరి చేస్తూ, గుండాయుధం చేస్తూ, పెద్ద ఎత్తున కూడా భయపెడుతూ ఘర్షణ వాతావరణాన్ని తీసుకొస్తూ ఇక్కడ సూర్యాపేటలో అరజడి రేపేలాగా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫోటోల విషయంలో, ప్రోటోకాల్ విషయంలో, నిబంధనల విషయంలో అధికారులు చర్యలు తీసుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఏం పని అంటూ కూడా వారి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి కూడా సూర్యాపేటలో నానా అరాచకాలు చేస్తూ, నానా బీభత్సం సృష్టిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులందరూ కూడా. వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, నాయకుల సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కోదాడలో పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ ఉండడంతో ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులందరినీ కూడా కళాశాలలు బయటికి పంపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు విద్య దూరం అవుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను మంజూరు చేయాలంటూ కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 6,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉంటే పాఠశాలలు, కళాశాలలు ఏ విధంగా నడుస్తాయంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంటుకొని పెండింగ్ ఉన్నటువంటి అన్ని స్కాలర్షిప్లను రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మూసీ నదిలో ఒక మృతదేహం లభ్యమైంది. 4 రోజుల క్రితం హైదరాబాద్లోని హబీబ్నగర్లో నాలలో గల్లంతినటువంటి మామాల్లుళ్ళు అర్జున్, రాము ఇద్దరు మృతదేహాలు కూడా ఈరోజు ఒలిగొండ మండలం కొట్టుకొచ్చినటువంటి సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా ఒలిగొండ మండలం సంగం గ్రామం వద్ద అర్జున్ మృతదేహం లభ్యమైంది. రాము మృతదేహం కోసం ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. 4 రోజుల తర్వాత మృతదేహం బయటపడడంతో అక్కడంతా కూడా విషాదకరమైనటువంటి వాతావరణం నెలకొంది. హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షాలకు వాళ్ళు చూసుకోకుండా ప్రమాదవశాత్తు నాలలో పడిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించగా సంగం గ్రామం వద్ద దాదాపు 70 కిలోమీటర్ల మేర ఆ మృతదేహాలను కూడా కొట్టుకొచ్చినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తా ఉన్నారు. రాము మృతదేహం కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయమని అడిగిన పాపానికి తమపై అక్రమ కేసులు బనాయించిందని ఆదిలాబాద్ జిల్లా తలమణు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం రుణమాఫీ కోసం ఆందోళన చేపట్టిన రుయ్యాడి గ్రామానికి చెందిన 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఈరోజు కోర్టుకు హాజరైన రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. తాము రుణమాఫీ కోసం ఆందోళన చేస్తే తమపై అక్రమ కేసులు బనాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు భయపడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని, అయినప్పటికీ కూడా రానున్న కాలంలో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు. మరో వార్త విషయానికి వస్తే ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో మహిళలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆడుతూ 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బతుకమ్మ ఉయ్యాలో 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముక్రాకే గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షి మాట్లాడుతూ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా విఫలమయ్యిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. మరో వార్త విషయానికి వస్తే ఇచ్చోడ మండలం గేర్జంగ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో గేర్జంగ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విరక్తి చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే
ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. గత 3 రోజులుగా ఎగువ భాగంలో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బాబ్లీ ప్రాజెక్టుతో పాటు ఆ పైన ఉన్న విష్ణుపురి ప్రాజెక్టు, గైక్వాడ్ ప్రాజెక్టు సంబంధించిన వరద నీరు గోదావరిలోకి భారీగా చేరడంతో గోదావరి బాసర వద్ద ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇప్పటికే పుష్కర్ ఘాట్ 1 శివాలయం వద్ద 3 ఫీట్ల మేర వరద నీటి చేరుకుంది. గోదావరి నది తీరం నుంచి బాసర ఆలయం వెళ్ళే రోడ్డు పూర్తిగా జలమయమైంది. మరోవైపు బ్యాక్ వాటర్ కారణంగా బాసర మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలు ఉంటే మునిగాయి. బాసర ఓని మార్గంలో బ్రిడ్జి పూర్తిగా వరద నీటి ప్రవాహం పెరగడంతో దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి రోజువారీ కార్మికులంతా కూడా 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 13,000 జీతాన్ని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11,700 కుదించిందని చెప్పేసి జీతం పెంచడంతో పాటు 7 నెలల జీతం బకాయిలు ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలనే డిమాండ్లతో వాళ్ళు 7 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోజువారీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో ఆశ్రమ పాఠశాలలు గాడి తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు డైనింగ్ రూమ్లో, వంటగదుల్లో అక్కడ లోపల కూరగాయలు కట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపించింది. విద్యా బోధన చేయాల్సినటువంటి అధ్యాపకులు అక్కడ విద్యార్థులకు వడ్డనతో పాటు పరిసరాలను శుభ్రం చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇది ఒకటే కాకుండా అక్కడ దినసరి కార్మికులు, రోజువారీ కార్మికులు అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేయకపోవడంతో వాళ్ళు సమ్మెలో ఉండడంతో అవన్నీ కూడా దుర్గంధం వెదజల్లడంతో ఎటు దిక్కుతోచనటువంటి అక్కడ అధ్యాపకులతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్లు చేయడంతో వాళ్ళంతా కూడా 21వ తారీఖు నుంచి దసరా సెలవులు ఉన్నాయి, కానీ అంతకు ముందే ఈ రోజు నుంచే కూడా విద్యార్థుల తల్లిదండ్రులంతా వచ్చి విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అక్కడ పనిచేసేటువంటి దినసరి కార్మికులు సమ్మె బాట పట్టడంతో విద్యార్థులంతా కూడా ఇంటి బాట పట్టినటువంటి పరిస్థితి ఆశ్రమ పాఠశాలలో కనిపించింది. ఏదేమైనప్పటికీ రోజువారీ కార్మికులకు 7 నెలలుగా జీతం ఇవ్వకపోతే వాళ్ళ పొట్ట గడిచేది ఎట్లా, వాళ్ళ జీవితాలు గడిచేది ఎట్లా అని చెప్పేసి వాళ్ళ ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ పైన దృష్టి సారించి చేస్తున్నటువంటి డిమాండ్లను పరిష్కరించి అటు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు విద్యార్థుల బంగారు భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వార్త చూసినట్టయితే విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ విద్యార్థులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈరోజు డ్రగ్స్, మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్కు విద్యార్థులు దూరంగా ఉండాలని చెప్పేసి ఆ డ్రగ్స్ అలవాటు పడితే తమ బంగారు భవిష్యత్ అంతా కూడా నాశనం అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైనా డ్రగ్స్ సేవించిన వారైనా లేదంటే డ్రగ్స్ అమ్ముతున్న వారైనా సరే మీ దృష్టికి వస్తే 100 డైల్తో పాటు 112కు కూడా డైల్ చేస్తే మీ పేర్లన్నీ కూడా గోప్యంగా ఉంచుతామని, వాటిని కట్టడి చేసేందుకు కృషి చేస్తామని చెప్పేసి కూడా ఎస్పీ సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థులంతా కూడా చాలా క్రమశిక్షణతో ఉండాలని చెప్పేసి, తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని చెప్పేసి అలాంటి వాటినన్నిటి కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి, మంచి బంగారు భవిష్యత్తుకు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి, డ్రగ్స్ను అవాయిడ్ చేయాలని చెప్పేసి, మీకన్నా చిన్న వాళ్ళకు కూడా డ్రగ్స్ పైన మీరు కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ విద్యార్థులకు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే అప్పుడే మంచిగా ఉండే మా గ్రామం నుంచి పోరాటం అనే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజల నుంచి స్వీకరించిన 40,000 ఫిర్యాదులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కార్యాలయ సిబ్బందికి అందజేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చెన్నూరు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, అలాగే మంత్రి వివేక్ చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బాల్కసుమన్ డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. కోటపల్లి మండలంలోని పలు గ్రామాల్లో యూరియా కోసం రైతులు బార్లు తీరారు. ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోటపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద అధికారులు యూరియా పంపిణీ చేయడం లేదంటూ మహిళలు, రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మంత్రి వివేక్ వెంటనే స్పందించి తమకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేశారు. మందమరి రామగుండం సెక్షన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. సిర్పూర్, కాగజ్ నగర్, కాజీపేట, సికింద్రాబాద్ సెక్షన్ల మధ్య పలు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి కొన్ని స్టేషన్ల వరకే పలు రైళ్లను కుదింపు చేశారు రైల్వే శాఖ అధికారులు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్ టూర్లో గోల్డ్ లోన్ ఖాతాదారుల బంగారాన్ని పక్కదారి పట్టించిన కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, కాంట్రాక్ట్ ఉద్యోగిని అదుపులోకి తీసుకొని ఎస్బీఐ బ్యాంకుకు తీసుకొచ్చి సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 44 మంది నిందితులను అరెస్ట్ చేసి 20 కిలోల 500 గ్రాముల బంగారాన్ని 1,16,000 రూపాయల నగదును రికవరీ చేశారు పోలీసులు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లి రోడ్లో ఉన్నటువంటి ఓ కుటుంబం మీద తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ చైర్మన్గా ఉన్నటువంటి ఒడుసు తిరుపతి దాడి చేశారు. తమకు న్యాయం చేయాలని జాతీయ రహదారి మీద ఆ కుటుంబం నిరసనకు దిగింది. ఆ కుటుంబానికి సంబంధించి పెద్ద దిక్కుగా ఉన్న దివ్యాంగుని మీద తిరుపతి దాడి చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తిరుపతి తీరు పట్ల మండిపడుతున్నారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పరకాల మండలం మల్లక్కపేటకు సంబంధించినటువంటి పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాధారణంగా చల్లా ధర్మారెడ్డి ఆహ్వానించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసిందని, ప్రధానంగా రైతులను మోసం చేసిందన్నటువంటి అంశాన్ని ఆయన వెల్లడించారు. ప్రధానంగా యూరియా కోసం రైతులు రోడ్డెక్కాల్సినటువంటి దుస్థితి వచ్చిందని, అనేక హామీలు ఇచ్చి ప్రజలనైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చల్లధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు రోడ్ల అభివృద్ధి, విస్తరణకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులకు శంకుస్థాపనలు చేసిన తర్వాత 2023లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటుతున్నా ఆ పనులు పూర్తిగా నిలిపివేశారని, ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించారని ఎమ్మెల్యే సత్యనారాయణ తీరుకు నిరసిస్తూ భూపాలపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన, నిరసన దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఉన్నటువంటి పెద్దకుంటపల్లి తండాలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పాల్గొని గిరిజన సాంప్రదాయం, లంబాడి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళతో ఆడి పాడినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తీజ్ వేడుకలు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం అనే అంశాన్ని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణరెడ్డి వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామాకు డిమాండ్ అయితే నియోజకవర్గంలో పెరుగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. పోస్ట్ కార్డు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ పట్టణంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న పోస్ట్ బాక్స్లో 12 మంది బీఆర్ఎస్ నాయకులు వెంటనే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లెటర్లు రాసి పోస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే కడియం శ్రీహరి రాజీనామా చేయకపోతే ఊరూరా
పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల కష్టార్జితంతో గెలిచారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలైతే వ్యాఖ్యానించారు.